నా ఇంటర్మీడియట్ ఫలితాలు తెలిసిన రోజు మా నాన్న సంతోషం చూశాక ఆయన కోరిక కాదనే సాహసం నాకు లేకపోయింది. ఆయనను నిరుత్సాహపరిచేంత మొండితనం నాలో లేకపోయింది. నాకు మెడిసిన్ సీట్ వచ్చేలోపలే నా చదువు పూర్తి కాగానే హాస్పిటల్ పెట్టేందుకు స్థలం, భవనం కట్టేందుకు ప్లాన్ కూడా నిర్ణయించసాగారు. కానీ కాలేజీలో చేరవలసిన ముందు రోజు రాత్రి నాలో నేను ఎంతో ఖచ్చితమైన నిర్ణయం చేసుకుని, ఎంతో మొండితనంతో మా నాన్నగారికి చెప్పాలని నిర్ణయించుకున్నాను. నేను డాక్టర్ని అవలేనని, ఈ చదువు మొదలు పెట్టలేనని. కానీ అంత మొండి నిర్ణయంతోనూ బయటపడేటప్పటికీ మా నాన్న మాట్లాడుతున్నారు అమ్మతో నా భవిష్యత్తును గురించి. చూస్తూ ఉండు, 7 8 ఏళ్లు తిరిగొచ్చేసరికి మనవాడు లెక్కపట్టవలసిన వ్యక్తుల్లో ఒకడవుతాడు. ఆ నమ్మకం నాకుంది అంటున్నారు. ఆయన కంఠంలో గర్వం, అభిమానం తొణికిసలాడుతున్నాయి. ముఖంలో ఆనందం వెల్లివిరుస్తోంది. ఆ సమయంలో ఆయన ముఖంలో వెలుగొందుతోన్న ఆనందాన్ని చూస్తూ ఆయన కోరిక కాదనలేకపోయాను. ఆయన నమ్మకాన్ని కూలదోయలేకపోయాను. వచ్చిన వాణ్ణి వచ్చినట్లే వెనక్కి వెళ్ళిపోయాను. ఆయన కోరిక నా శాయశక్తులా తీర్చడానికి ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాను. కానీ అనురాధ, నాకు మొదటి రోజే తెలుసు, నేను మాత్రం మెడిసిన్‌కి పనికిరానని. డాక్టర్ కావాలనుకునే వ్యక్తి మృత్యువుతో పోరాడాలి, అహోరాత్రులు కృషి చేయాలి. ముఖ్యంగా క్షణాల మీద ఈ నిశ్చయం తీసుకోవాలి. తాను చేస్తున్న పని మీద సంపూర్ణమైన నమ్మకం ఉండాలి. అంతేగాని ఇది మంచిదా, అది మంచిదా అన్న మీమాంసలో ఊగిసలాడే వ్యక్తి డాక్టర్ అవలేడు. తనకు తాను నిర్ణయించుకోలేక ఎదుటివారి నిర్ణయాలకు తల ఒగ్గేవాడు డాక్టర్ అవలేడు. డాక్టర్ అయ్యాక జయాన్ని, అపజయాన్ని సమంగా తీసుకోగలిగే శక్తి ఉండాలి. ఈ వృత్తి ఆరంభించాక కష్టనిష్ఠూరాలు తప్పవు. ఒకరికి తగ్గి కులాసాగా ఉంటే దేవుణ్ణి మొక్కుతారు. ఇంకొకరికి తగ్గక మరణిస్తే చేతకాక చంపాడంటారు. ఇవి ఏ డాక్టర్కైనా అనుభవమయ్యే విషయాలే. కానీ మొదటి 2 3 ఏళ్లలో వచ్చే ప్రతి విమర్శలు డాక్టర్ భవిష్యత్తుకు మిట్లవుతాయి. వీటిని తట్టుకునే శక్తి నాలో లేదు. మృత్యుముఖంలో ఉన్నవాణ్ణి ఎదుర్కోలేను. మరణించిన అతనికి ఆయువు తీరిపోవడం కారణమైన అది నా తప్ప కాదా అని ఆత్మ విమర్శ చేసుకోకుండా ఉండలేను. నేను మృత్యువుని ఎదుర్కొనలేను. నేను డాక్టర్ని కాలేను అన్నాడు. వివిధ కంఠధ్వనులు గతులు మారుతుంటే. కానీ అడ్డు తగలకు అనురాధ. నాలో ఉన్న బలహీనత నీకు అర్థం కాదు. నా బలహీనత పసితనంలో ఏర్పడ్డ నా భావాలు, భయాలు నేను మార్చుకోలేను. అవి తేలిగ్గా తీసి పారేయలేను. నాకు చావు మీద ఇంత విపరీత భావాలు ఎందుకొచ్చాయో మీకు తెలీదు. అది నా చిన్నప్పుడు. దాదాపు 7 8 ఏళ్లు ఉంటాయనుకుంటాను. మా తాతగారు పొలం పనులకు ఓ పల్లెటూరు వెళుతూ నన్ను తీసుకువెళ్లారు. కానీ తీరా అక్కడికి వెళ్ళాక ఆ ఊళ్ళో కలరా విపరీతంగా వ్యాపించిందని తెలిసింది. ఇంకా మా తాతగారి ప్రాణాలు గిజగిజలాడిపోయాయి. ఒక్కగానొక్క మనవణ్ణి అటువంటి భయంకర వ్యాధి దరిదాపులకు తెచ్చారు. పోనీ వెంటనే తిరిగి వెళదామంటే దారిలో ఏవో అవాంతరాలొచ్చి అది వీలు కాకపోయింది. సుమారు 10 రోజులు అక్కడే ఉండిపోయాను. ఆ 10 రోజుల్లోనూ ఎన్ని మరణాలు సంభవించాయో లెక్కలేదు. ఇవాళ మా తాతగారితో మాట్లాడాలని వచ్చిన మనుషుల్లో 2 రోజుల్లో మరణశయ్యపై పయనించిన వారున్నారు. అక్కడ ఉన్ననాళ్ళు వారు పోయారు, వీరు పోయారు అన్న మాటలు తప్ప మరో వార్త వినలేదు. ఆ క్షణంలో చావంటే ఎంత భయం కలిగిందో తెలపడానికి మాటలు చాలవు. ఆ రోడ్డు మీద శోకదృశ్యం తప్ప మరో రూపం లేదు. మా తాతగారి ఇంటి దగ్గర నుండి ఎలాగో అలా నన్ను తీసుకువెళ్లాలని నిశ్చయించుకున్నారు. సగం బండి మీద, సగం కాలినడకనైనా ఇంకో 2 తోడు తీసుకుని బయలుదేరారు. చివరికి ఆ ఊరు దాటుతుండగా కనీసం 7 8 దహనాలైనా చూసుంటాను. ఇంకా అక్కడి నుండొచ్చాక భయంతో రాత్రి నిద్ర పట్టేది కాదు. అర్ధరాత్రి పెద్దగా కేకలేస్తూ లేచేవాణ్ణట. ఎప్పుడో కొంచెం నిద్రపట్టినప్పుడు మంచానికి అతుకుపోయి బాధతో నలిగిపోతున్న రోగులో, కట్టెలలో మండిపోతున్న మనుషులో కనిపించేవారు. ఆ దెబ్బతో సుమారు 1 నెల రోజులు మంచంలో పడ్డాను. ఆ 1 నెల రోజులు చచ్చిపోతానేమో అన్న భయం ఎక్కువైపోయింది. డాక్టర్ పూట పూట పొడుస్తున్న ఇంజెక్షన్లు తీసుకుంటున్న కొద్దీ డాక్టర్ అంటే విపరీతమైన కోపంతో మండిపోయేది. అందర్నీ అంతం చెయ్యాలన్నంత కసిగా ఉండేది. దానికి తగ్గట్టే సంవత్సరం తిరగకుండా మా తాతగారు పోయారు. ఆయన బాధతో మెలికలు తిరిగిపోతూ ఏదైనా మత్తుమందు ఇవ్వమని ఎంత అడిగినా ఆ వయసులో మత్తులు ఇవ్వకూడదనేవాడు డాక్టర్. ఛీ, ఈ డాక్టర్ అవడం కంటే కనా కష్టమైన ఉద్యోగం ఇంకోటి లేదు. చేతిలో మందుండి ఎలా పనిచేస్తుందో తెలుసుండి కూడా బాధపడుతున్న వ్యక్తిని చూస్తూ ఉండిపోవాలి. నేను చచ్చినా డాక్టర్ను కాను అని ఆ రోజే నాలో నిర్ణయం జరిగిపోయింది. నేను పెరుగుతున్న కొద్దీ నాలోని పసితనపు భయాలు, కోపాలు కాలంలో సమసిపోయినా నా నిర్ణయాలు మాత్రం మారలేదు. నేను డాక్టర్లంటే అసహించుకునే స్థానంలో ఏదో తెలియని విలువ పెరిగింది. నాలో భగ్గుమనే కోపం స్థానంలో అంతులేని గౌరవం పెరిగింది. అందుకే ఇప్పుడు డాక్టర్లంటే ఎంతో గౌరవం.
ఏ డాక్టర్ని చూసినా ఎనలేని విలువిస్తాను. నేను పారద్రోలలేని బలహీనతను తరిమి, నేను చెయ్యలేని పనిని సాధించిన వ్యక్తి మీద నాకు ప్రత్యేకమైన అభిమానం. అతని కంఠస్వరంలో తీవ్రత తగ్గి సౌమ్యంగా మారిపోయింది. చల్లగా వీస్తున్న గాలిలో కూడా నుదుటి నిండా చిరుచెమటలు పట్టాయి. అంతవరకు అతని చేతుల్లో నలుగుతున్న రాధ చేతిని గమనించి చటుక్కున వదిలేశాడు. అప్పటిదాకా అతని సౌమ్యత, ఆవేశ స్థితి చేతిలో తెలుస్తుంటే అనుభవించి బయటకొచ్చిన ఆ చేతికి చల్లని గాలి తగిలి జూమన్నట్లయింది. కానీ శ్రీనివాస్, మీరు మృత్యువును ఎదుర్కోలేనంటారు. కానీ వైద్య విద్యారంభమే శవాలతో మొదలవుతుంది కదా. కావచ్చు రాదా, కానీ చనిపోయిన శరీరానికి, చావు ముఖంలో ఉన్న ప్రాణికి భూమి ఆకాశాలకున్నంత తేడా ఉంది. ఈనాటి మందుల ఫలితంగా నూతన మార్గాల్లో విహరిస్తున్న విజ్ఞానం ద్వారా చావు ముఖంలో పడ్డ వ్యక్తి వెనకొస్తున్నాడు. కానీ చనిపోయిన వ్యక్తికి ఇక మార్పేమీ లేదు. ప్రాణం లేని దేహానికి ఒక రబ్బర్ బొమ్మకు ఇంక తేడా లేదు. బహుశా ఈ భావనే నన్ను మెడిసిన్ చదువు పూర్తి చేయనిచ్చిందేమో. విజ్ఞానం ఎన్ని నవ్య మార్గాల్లో విహరిస్తున్నా ఒకటి మాత్రం మనం నమ్మి తీరాలి శ్రీనివాస్. అదే కర్మ సిద్ధాంతం. ప్రతి వ్యక్తి ఎప్పుడప్పుడు మరణించాలి. వైద్యం అన్నది కేవలం మనిషి జీవిత కాలాన్ని మరికొంచెం పొడిగించడానికి, పెరిగిన జీవితం చివరి వరకు సౌఖ్యంగా గడపడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. అంతేగాని మరణం నుండి ఏ వ్యక్తి తప్పుకోలేడు. అది సర్వసామాన్యం కదా. మీరన్నది కాదనలేను. కడుపులో ఉన్న ప్రతి బిడ్డ బయటకు రావడం ఎంత సహజమో, తిరుగుతున్న ప్రతి మనిషి ఎప్పుడప్పుడు తిరిగిపోవడం సర్వసామాన్యం. అంత మాత్రాన బిడ్డ పుట్టినప్పుడు సంతోషించకుండా, మనిషి పోయినప్పుడు విచారించకుండా ఉండగలమా? కానీ ఈ సున్నితమైన భావాలు శృతిమించినప్పుడే నాలాంటి దురదృష్టవంతులకు బాధ. ఆ మాట ఎందుకనాలి శ్రీనివాస్? మీరు దురదృష్టవంతులు ఎందుకు కావాలి? మరోసారి ఎందుకు ప్రయత్నించకూడదు? ఈసారి మీకు పూర్వం లేని నిబ్రం కలుగుతుందేమో. లేదు అనురాధ, లేదు. అదే ఆశతో 3 సార్లు ప్రయత్నించాను. 3 సార్లు ఎదురు దెబ్బే తగిలింది. నా చిన్నప్పుడు మా ఇంటి పక్క లక్ష్మి అనే అమ్మాయి ఉండేది. నేను పెరిగి డాక్టర్ అయ్యేటప్పటికి పెళ్ళై పిల్లలు కూడా పుట్టారు. నేను హౌస్ సర్జన్ చేస్తుండగా ఆ అమ్మాయి హాస్పిటల్లో చేరింది. చేరేనాటికి ఆ అమ్మాయి ఆరోగ్యం అంత ఆశాజనకంగా లేదు. కానీ దురదృష్టవశాత్తు ఓ రోజు రాత్రి నేను డ్యూటీలో ఉన్నాను. మామూలుగా అవసరమయ్యే విషయాలు మేమే చూడాలి. మరీ సీరియస్ కేసు ఏదైనా ఉండి అవసరం ఉంటే పెద్ద డాక్టర్ని పిలవాలి. ఆ రాత్రి ఆ అమ్మాయి చాలా ప్రమాద స్థితిలో ఉంది. ఉన్నట్లుండి కోమా వచ్చి అలాగే ప్రాణం పోయింది. అంతకుముందే నాకు చెయ్యాలని తోచినవన్నీ చేశాను. కానీ భయంతో డాక్టర్ కూడా కబురు చేశాను. ఆయన వచ్చేసరికి ఆ అమ్మాయి ప్రాణం పోయిందట. డాక్టర్ వచ్చి చూసి వెళ్ళిపోయాడు. కానీ ఆ అమ్మాయికి ఇవ్వవలసిన ఆఖరి ఇంజెక్షన్ కూడా నేను ఇవ్వలేకపోయాను. ఆ బెడ్ దగ్గరికి వెళ్లి చూసే ధైర్యం నాలో లేకపోయింది. ఇంజెక్షన్ నర్సనిమ్మని ఆ హాస్పిటల్ ఆవరణలో కూడా ఉండకుండా వెళ్ళిపోయాను. మర్నాడు మా సీనియర్ డాక్టర్ వచ్చి నేను చేసిన పనికి మొహం వాచేలా చివర్లు పెట్టాడు. చేయవలసిన పనులన్నీ చేసి చివరి సమయంలో దగ్గరుండకుండా వెళ్లడం డాక్టర్ చేయవలసిన పని కాదన్నాడు. అదే నా మొదటి పొరపాటు కావడంతో రికార్డు దాకా వెళ్ళలేదు. మా డాక్టర్ అంతా చెప్పి చివరికి మనం చేయవలసిందంతా మనం చేశాం. ఆ అమ్మాయికి అదృష్టం లేదు అన్నాడు సామాన్యంగా. కానీ నేనంత తేలిగ్గా తీసుకోలేకపోయాను. ఆ సంఘటన దాటిపోవడానికి చాలా కాలం పట్టింది. ఎప్పటికప్పుడు నా నిర్ణయం మా నాన్నకు చెప్పేయాలనుకునేవాణ్ణి. కానీ ఆ పని చేయడం నాకు చేతనయ్యేది కాదు. ఇలాంటి ఒడిదుడుకులతోనే నా చదువు పూర్తయింది. కానీ వీటన్నింటికంటే నన్ను విపరీతంగా కదిలించింది మా నాన్నగారి మరణం. మా అమ్మ ఒంట్లో బాగాలేదని తెలిసేటప్పటికి గుంటూరు వెళ్ళాను. మా అమ్మ మరీ అనారోగ్యంగా లేకపోవడంతో 2-3 రోజులు కులాసాగా జరిగిపోయింది. ఆ సాయంత్రం నాన్న మామూలుగా 7 గంటలకు ఇంటికొచ్చారు. కాసేపు కబుర్లతో గడిపి ఇద్దరం భోజనానికి కూర్చున్నాం. కానీ ఆయన మొదలు పెట్టకుండానే చివాన్లు లేచి వరండాలోకి వెళ్లారు, కొద్దిగా తూలుతూ. అది చూసి హడావిడిగా ఆయన వెనకే నేను వెళ్ళాను. క్షణంలో ఒళ్లంతా విపరీతమైన చెమటలు పోశాయి. పల్సు చూస్తుంటేనే ఆయన గురి కాబోతోంది దేనికో చులాగ్గా తెలుసుకోగలిగాను. ఆయనకు చేయవలసిన ప్రథమ చికిత్స చేసి వెంటనే గుంటూరులో నిపుణులను పిలవడం, వాళ్ళు రావడం అన్నీ జరిగిపోయాయి. అప్పటికే నాలో ఉత్సాహం అంతా చచ్చిపోయింది. జరగబోతోంది గ్రహించుకునేటంత శక్తి లేకపోయింది. ఆ క్షణంలో అక్కడి నుండి పారిపోవాలి అన్నంత పిరికితనం నన్ను ఆవహించింది. డాక్టర్గా డ్యూటీతోనూ, కొడుకుగా ప్రేమతోనూ కట్టుబడిపోయాను. ఆ క్షణంలో నేను అక్కడ ఉండకుండా ఉంటే ఎంత బావుణ్ణో అని కూడా అనిపించకపోలేదు. ఆఖరికి ఆ సమయంలో డాక్టర్గా చివరికి మా నాన్నకి ఇచ్చిన ఇంజెక్షన్ కూడా నేనే ఇవ్వవలసి వచ్చింది. కొంతసేపటికి ఆయన పరిస్థితి బాగుపడ్డం చూసి హార్ట్ అటాక్ వచ్చి తగ్గుతుందని ఆశించాం. బాగా విశ్రాంతి అవసరమని అప్పటికప్పుడు గది అది ఏర్పాటు చేశాం.
మరో అరగంటకు ఇంకో ఏటాక్ రావడం, ఆయన ప్రాణవాయువులు అనంతంలో లీనమైపోవడం క్షణాల్లో జరిగాయి. ఆ క్షణంలో ఒక డాక్టర్గా ఉండవలసి వచ్చినందుకు ఎంత అసహించుకున్నానో. జరగబోతోంది తెలిసి, చేయవలసిందేదో తెలిసి ఆ రోజు మా నాన్నను బ్రతికించలేకపోయినందుకు నాలో నా మీద నమ్మకం పూర్తిగా తగ్గిపోయింది. ఆ మార్ఫియా ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఏమైనా నష్టం జరుగుతుందేమోనన్న బాధ ఒక పక్క వేధించింది. కానీ అలాంటి ఆలోచనకు తావులేదన్న సంగతి తెలిసి కూడా దాన్ని మళ్లించలేకపోయాను. ఆ రోజు అక్కడికొచ్చిన డాక్టర్లందరూ పెద్ద పెద్ద హేమీలు. కానీ అంతా అయిపోయింది. నాకే ఇష్టం లేని ఈ విద్యకు కారకుడైన వ్యక్తిని కనీసం కొద్ది రోజులు కూడా బ్రతికేందుకు ఏ విధంగానూ తోడ్పడలేకపోయాను. అప్పటికప్పుడు ఆ ప్రదేశం నుండి దూరంగా పారిపోవాలని ప్రయత్నించాను. కానీ ఒక్కగానొక్క కొడుకుగా నా ధర్మం, ఆయన కోరిక నిర్వర్తించడానికి కదలలేకపోయాను. నాలో ఎప్పుడూ ఉన్న అప్పటితో ఆ నమ్మకం ఎక్కువగా బలపడిపోయింది. నేను డాక్టర్గా పనికిరాను, ఆ వృత్తి నాకు సరిపడదు అని నిర్ణయించుకున్నాను. దానికి ఇక తిరుగు లేదనుకున్నాను. కానీ మీరిలా అర్థంలేని భయాలతో, అనుమానాలతో మీ విద్యను వృధా పోనిస్తున్నారని నా నమ్మకం. మీరు ప్రయత్నిస్తే తప్పకుండా వృద్ధిలోకొస్తారు. ఇంతగా ఇన్ని విషయాలు విన్నాక అంత అర్థం లేనిదిగా అనిపిస్తోందా అనురాధా? అన్నాడు బాధగా. మీరిలా బాధపడ్డం నాకు సబబుగా తోచడం లేదు శ్రీనివాస్. ఇంత చదువుకున్నారు, ఎంతమందికో ఉపకారం చేయవలసిన వారు. మీరిలా అనుమానాలతో వెనకంజ వేయడం నేను ఊహించలేను. ఊహించనక్కర్లేదు అనురాధా. నా నిర్ణయాలు ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉన్నాయి. అది కూడా నాలో బలహీనతనేమో. మా నాన్నగారి ఆఖరి క్షణాలు నా చేతుల్లో జరగడం ఎంతో అదృష్టం అన్నారు. బంధువులంతా దేవుడే పంపాడన్నట్లు ఆ సమయానికి వచ్చానన్నారు. కానీ ఆ క్షణంలో నా బాధ ఎవ్వరికీ అర్థం కాలేదు. మా నాన్నగారు పోయాక, ఆ పద్ధతులు తెలిసాక నాకు పూర్తిగా మన ఆచారాలు, ధర్మాలంటే అసహ్యం పుట్టిపోయింది. పూలదండలతో, అశేష జన సమూహంతో ఆనందంగా వెళ్ళిన మా నాన్నగారు ఎప్పుడూ అదృష్టవంతులే. కానీ మిగిలిపోయిన మా అమ్మ మాత్రం భర్త పోయి ఒక స్త్రీ అఘోరిస్తూ ఉంటే మన హైందవ ఆచారాలు, పద్ధతులు ఎంత కొంగదీస్తాయో ఆలోచించండి. అంతవరకు ఎంతో పవిత్రంగా ఉన్న స్త్రీని ఆ క్షణం నుండి చూస్తే తప్పు, ఎదురొస్తే తప్పు, ఆమె తిరిగిన పక్కకి తిరగడం తప్పు. నాకు ఈ విషయాలన్నీ పిచ్చెక్కించేశాయి. ఆ వాతావరణం నుండి పారిపోవాలనిపించింది. కానీ నాకంటే ఎక్కువ మనస్తాపాన్ని అనుభవిస్తున్న మా అమ్మకు దగ్గరగా ఉండడం కనీస ధర్మంగా తోచింది. దాంతో అక్కడే ఉండిపోయాను. 6 నెలలు గడిచిపోయాయి. మా బంధువులు, స్నేహితులు ఒక్కొక్కరే కనిపించినప్పుడల్లా ఏం చేయబోతున్నావు, ప్రాక్టీస్ ఎప్పుడు పెడతావు అని అడగడం ప్రారంభించారు. నాకేం చెయ్యాలో తోచేది కాదు. నేను డాక్టర్ కావాలని కాంక్షించిన వ్యక్తి ఎలాగూ లేరు. నేను ఇంకెందుకు నాకిష్టం లేని పని చెయ్యాలనిపించింది. కానీ మా అమ్మ ప్రతిరోజు చెప్పే మా నాన్న కబుర్లలో ఆయన ఎంతగా నా చదువుని గురించి కలలు కన్నారో, నేను పెట్టబోయే ప్రైవేటు ప్రాక్టీస్‌ని గురించి ఎన్ని ప్లాన్లు వేశారో అన్నీ చెప్పి, చివరకు ఆయన కోరికను వెట్లా తీరుస్తావో అనేది. మా నాన్న కోరిక నెరవేరాలని మా అమ్మకు కూడా బాగా ఉండేది. వీటన్నింటితో బయట నుండొచ్చే ఒత్తిడితో నాలో మళ్ళీ సంఘర్షణ ప్రారంభమైంది. వైద్యవృత్తి ప్రారంభించడమా, మానడమా? మా నాన్నగారి ఆత్మశాంతికి, మా అమ్మ మనస్సంతృప్తికి మొదలు పెట్టడమా, మౌనంగా ఊరుకోవడమా? తిరిగి ఎప్పటి బలహీనతే నాలో తలెత్తింది. చివరికి ప్రాక్టీస్ మొదలు పెట్టాను. మా నాన్న ఆ ఊరిలో ముఖ్యులవడం మూలంగా చిన్నప్పటినుంచి పుట్టి పెరిగిన ప్రదేశం అవడంతో బాగానే ప్రారంభమైంది. ఒక రోజున విపరీతంగా వాన కురుస్తోంది. వాతావరణం బాగా చీదరగా ఉంది. ఆ పూట హాస్పిటల్లో పని ఎక్కువగా ఉండడంతో బాగా అలసిపోయి ఇంటికొచ్చాను. అప్పటికే ఎవరో ఒక 10, 12 అమ్మాయి ఏడుపు ముఖంతో మడ్డి కారుతూ జాలిగా, బాధగా నుంచునుంది. ఆ అమ్మాయిని చూడగానే కొంచెం చిరాకనిపించింది. ఆ పిల్ల తల్లికి జబ్బుగా ఉందట. ఒక్కసారి చూసి వెళ్ళమని కోరింది. కాదనలేక ఆ పిల్లని తీసుకుని వాళ్ళింటికి వెళ్ళాను. నీళ్లు కారుతోన్న గుడిసె పొగచూరిన దీపంతో కళావిహీనంగా ఉంది. ఒక మధ్య వయస్కురాలు మంచంలో పడి ఉంది. ఆమెను పరీక్షించి నాకు తోచింది నేను చేస్తున్నాను. ఇంతలో ఎక్కడో పిడుగు పడింది. నేను ఉలికి పడ్డాను. ఎక్కడో కుక్కలు మురుగుతున్నాయి. మిణుకు మిణుకుమంటున్న దీపం ఆరిపోయింది. చేతిలో ఉన్న ఆమె చెయ్యి చల్లబడింది. ఆ క్షణంలో నాలోని భావాల ఘర్షణ చెప్పనలవి కాదు. ఆ చావు నాకు మూడో పరీక్ష. దాంతో అక్కడ నిలబడే శక్తి కూడా లేకపోయింది. చివాలన లేచి మందు పెట్టి కూడా తీసుకోకుండా బయటకొచ్చాను. ఒక డాక్టర్గా నా విద్యుక్త ధర్మం నిర్వర్తించుకోలేకపోయినా కనీసం మానవత్వం ఉన్న మనిషిలా కూడా ప్రవర్తించలేకపోయాను. ఆ విధంగా తయారు చేసింది నా బలహీనత. భయంకరంగా ఉన్న వాతావరణంలో చీకటి చిందులు వేస్తోన్న ఆ ఇంట్లో తల్లిపోయి హృదయ విదారకంగా విలపిస్తోన్న 10 ఏళ్ల బాలికను ఓదార్చాలి అన్న జ్ఞానం కూడా నాకు లేకపోయింది. కనీసం మరొక మనిషి ఆ అమ్మాయికి ధైర్యాన్నిచ్చేందుకు, తోడుగా నిలిచేందుకు వచ్చే వరకు కూడా నిలబడలేకపోయాను.
అదే ఆఖరు. మా నాన్నను నిరుత్సాహపరుస్తున్నాను అనుకునేందుకు ఆయన ఎలాగూ లేరు. మా అమ్మని ఎలాగైనా ఒప్పించగలను. కానీ అంత ఓర్పు నాలో లేకపోయింది. ఆ మరునాటికి మరునాడు అక్కడ్నుంచి ఆ ఊరు నుండి వెళ్ళిపోయాను. ఓపిక ఉన్నన్నాళ్ళు తిరిగాను. ప్రతిదీ సంతోషానికి బదులు మనస్తాపాన్ని కలిగించసాగింది. ఈ తిరుగుడుతో నా ఆరోగ్యం దెబ్బతినసాగింది. ఈ ఊళ్ళో నా స్నేహితుడున్నాడు. అనుకోకుండా ఇక్కడికి రావడం, ఈ ఉద్యోగం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు నా మనసుకు కలుగుతున్న సంతృప్తి నా జీవితంలో మరెప్పుడూ కలగలేదు. మీలాంటి విద్యార్థికులు ఇలాంటి కారణాలతో వెనకంజలేస్తుంటే మన దేశానికి ఎంత నష్టమో ఆలోచించారా? నాలాంటి ఒక్కడి వల్ల కలిగే లాభం కంటే జరిగే నష్టమే ఎక్కువ అనురాధ. అయినా మన దేశంలో సంవత్సరానికి వేల కొలది డాక్టర్లు తయారవుతున్నారు. నాలాంటి ఒకడి వల్ల నష్టమేమీ జరగదు. అదేం మాట! వైజ్ఞానికంగా మన దేశం ఎంత వెనకగా ఉందో మీకు తెలుసు. దేశోన్నతికి ప్రతి ఒక్కరూ మూలాధారం అవుతారు. చూడండి, చిన్న చిన్న ఇసుక రేణువులు, చిన్న చిన్న నీటి బొట్లు అనంతమైన ఈ విశ్వానికి, ఈ మహాసముద్రానికి మూలం కాదంటారా? ప్రతి ఒక్క వ్యక్తి అవసరం ప్రపంచానికి. మౌనంగా ఉండిపోయిన శ్రీనివాసం చూసి ఆలోచనల్లో మునిగిపోయింది. ఎక్కడో విహరిస్తూ ఆలోచనా నిమగ్నమైన ఆమె ముఖం చూడసాగాడు. పచ్చని ముఖం మీద చీకటి తెరపడి క్రీనీడగా కనిపిస్తోంది. చిరుగాలికి ముందు జుట్టు ముఖం మీద పడి అలల్లాడుతోంది. నిశ్చలంగా ఎటో సారించున్న దృక్కులలో ఆశ్చర్యం, ఆనందం, అనుమానపు తెరలు పొడలు చూపుతున్నాయి. పూలముఖం, నున్నటి చెంపలు, పొడుగాటి నాసిక. ఆమెను చూస్తూ ఉంటే అప్పటి వరకు బహు మార్గాల్లో విహరించిన శ్రీనివాస్ భావాలు కొత్తదోవ తొక్కుతున్నాయి. ఆమెను ఒక్కసారిగా హృదయానికి బలంగా హత్తుకుని గట్టిగా ముద్దు పెట్టుకోవాలన్నంత ఆవేశం కలిగింది. తనలోని కోరికల్ని అదుపులోకి తెచ్చుకుంటూ అకస్మాత్తుగా కారు స్టార్ట్ చేసి ఇంక వెళదాం అన్నాడు. మౌనంగా అతని వంక చూసింది అంగీకార సూచకంగా. మెల్లగా కారు పోనిస్తూ ఒక చేత్తో స్టీరింగ్ పట్టుకుని మరో చెయ్యి అనురాధ చేతి మీద వేసి మృదువుగా నొక్కుతూ, ఇవాల్టి విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి అనురాధ. ఇక్కడివిక్కడే మరిచిపోవడానికి ప్రయత్నించండి. 2 నెలలే కాబోలు ఇంకుంది. బాగా చదవండి అన్నాడు. అతని కంఠంలో మార్పు గమనించి కొంచెం ఆశ్చర్యపోక తప్పలేదు అనురాధకు. అంతవరకు ఎంతో ఆవేశంతో ఉన్న కంఠం ఆ క్షణంలో అసలు ఏమీ జరగనట్లు అతి సామాన్యంగా మామూలుగా ఉంది. కారు దిగుతూ మళ్ళీ ఎప్పుడొస్తారు అని అడిగింది. మీరెప్పుడు రమ్మంటే అప్పుడు. నేను రమ్మనమేమిటి? మీరు ఎప్పుడొచ్చినా వెల్కమ్. 2-3 రోజుల్లో తిరిగి చేసుకుని వస్తారుగా. తల ఊగించి ఇంటికి బయలుదేరాడు. ఆ రాత్రి భోజనం తర్వాత మంచం మీద వాలిన అనురాధ క్లాసు పుస్తకంలో ఒక్క పేజీ కూడా తిప్పలేకపోయింది. ఎంత ప్రయత్నించినా మనసు చదువు మీద నిమగ్నం కాలేకపోయింది. ఏ విధంగా ఆలోచనలు మొదలైనా అవి శ్రీనివాస్ మీదకే దారితీసాగాయి. ఆ రోజు సాయంత్రం జరిగిన సంఘటన, విన్న విషయాలు కలలా వాస్తవాలా అన్న మీమాంసలో పడి కొట్టుకుపోసాగింది. ఎంత ప్రయత్నించినా ఆ విషయాలు తేలిగ్గా తీసి పారేలేకపోయింది. శ్రీనివాస్ మెడిసిన్ చదివాడా? నిజమైన విషయమే. ఆ రోజున ఒక అమాయక ప్రాణానికి అడ్డుపడ్డ శ్రీనివాస్ ఒక డాక్టర్. ఇన్ని నెలల నుండి ఇంత గుమ్మనంగా ఈ విషయాలు దాచాడన్నమాట. అందుకేనా ఆ రోజు వాళ్ళింటి విషయాలు అడిగితే చెప్పేందుకు ఏమీ లేవని తప్పించుకున్నాడు. ఎంఏ చదవడం, సరదాగా పనిచేయడం అన్నీ అబద్ధాలేనన్నమాట. ఎంత తమాషా! తనకు ఆ రోజే అనుమానం వచ్చింది. తనలో తను ఆలోచనలో పడిపోయింది. పైనున్న సీలింగ్ ఫ్యాన్ రెక్కలు తిరగడంతో మాయమై ఒక చక్రంలా కనిపిస్తోంది. ఆలోచనల్లో తిరుగుతోన్న అతని రూపం ఆ చక్రంలో కనిపిస్తోంది. చిరునవ్వుతో భారీ అయిన విగ్రహం, అందమైన రూపం, ముఖంలో ప్రత్యేకత కనిపించే చిన్న కళ్ళు, వీటన్నింటితో ఇంత గంభీరంగా కనిపించే ఆ ముఖం చాటున ఇంత సున్నితమైన హృదయమా? ఇందులో సగం తన భావన అయి అంత చక్కని ఔదార్య బుద్ధి మురుగున పడిపోకూడదు. అతని అభివృద్ధికి తను ఎంతైనా ప్రయత్నించాలి. లేదు శ్రీనివాస్, మీ పేరు ఎప్పుడూ అందరికీ తెలియాలి. మీరిలా అధైర్యపడకూడదు. మీకు ప్రతి ఇతర డాక్టర్లా ఉజ్వలమైన భవిష్యత్తు కలగాలి. దానికి నా కృషి, సహకారం ఎప్పుడూ ఉంటాయి. తనలో తను నిర్ణయం చేసుకుంది అనురాధ. ఆ సాయంత్రం అతని బలమైన హస్తాలలో మృదువుగా స్పృశించబడ్డ తన అరచేతులను చూసుకుంటూ మెల్లిగా ముద్దు పెట్టుకుంది. రాధా అంది మందలింపుగా లలిత. ఆశ్చర్యంగా కళ్ళెత్తి చూసింది అనురాధ. నువ్వు అత్యాసకపోతున్నావేమో, కొంచెం ఆలోచించడం మంచిది. అంటే అంటే తిరిగి అనుకరించింది చిరుకోపంతో. అంటే ఏంటో నీకు తెలీదని నేను అనుకోను. అతను చెప్పిందంతా విని అతని ఉద్దేశాన్ని కనుక్కోవాలని ప్రయత్నించక మళ్ళీ ఇంకా ప్రోత్సహిస్తున్నావా? ఇందులో కనుక్కోవడానికి అంతగా ఉందని నేను అనుకోను. అతనికి తగిన ప్రోత్సాహం లేదు. అతనికి అవసరమైన అను నీ ఉద్దేశం మంచిదే.
కానీ దానికి తగ్గ వ్యక్తి, తగిన సమయం కాదు. అతను జీవితంలో మరుగున పరచాలనుకునే విషయాన్ని బయటకు తీసి బాధకు మాత్రం గురికాకు. ఇందులో బాధకు గురి కావలసిన అగత్యం ఉందనుకోను. అతని ఆదర్శాలకి వృత్తి ఎంతైనా సరిపోతుంది. ఆ ఆదర్శాల పేరుతోనే అతన్ని తిరిగి ఇందులో ప్రవేశపెట్టించాలి. వృత్తికి ఆదర్శాలకు కాదు పొత్తు కలపవలసింది. ఆదర్శం అనేది మనఃపూర్వకంగా ఆచరణలో పెట్టదలుచుకుంటే ఏ వృత్తిలో ఉన్నా ఎంత రాబడున్నా వీలవుతుంది. మన ప్రవృత్తికి మనం ఆచరించే పనులకు చేయదలుచుకున్న వృత్తికి సరిపోవాలి. ఈ ఆదర్శాల పేరుతో ఆవేశంతో చేసే పనుల్లో ఎన్ని అనర్థాలైనా జరుగుతాయి. మనం చేయదలుచుకున్న పనికి నిర్ణయం మనది కావాలి, మరొకరిది కాకూడదు. నిశ్చయం చేసుకోలేని వ్యక్తులు, నిర్ణయించుకోలేని వ్యక్తులు కొందరుంటారు. వారికి ఇతరుల సలహాలు, నిర్ణయాలు ఎంతైనా అవసరం. తమకు కావలసిందేదో నిర్ణయించుకోలేని వ్యక్తులు కూడా తమకు అక్కర్లేనివి తేలికగా తప్పకుండా నిర్ణయించుకుంటారు. కానీ మరే ఇతరుల ప్రభావం వలనైనా తమకు అక్కర్లేనిది కావలసిందిగా భావించుకుని ఎదురు దెబ్బ తింటే నింద భరించేవాళ్ళు మాత్రం నిర్ణయించిన వాళ్లే. కానీ లలిత, అతను చెప్పేది ఎంతవరకు సబబంటావు? గుండెపోటు వచ్చిన వాళ్ళు హాస్పిటల్లో చేరేటప్పుడే ఆశ లేని వాళ్ళు. మరణించడాలు ఆశ్చర్యకరమైనవి, జరగకూడనివి కాదు కదా. అలాంటి మరణాలు తన చేతుల్లో సంభవించాయని, తను డాక్టర్గా పనికిరాడని అనుకునే వ్యక్తులకు తగిన ప్రోత్సాహం అవసరమా కాదా? అను, మామూలుగా అలాంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తి డాక్టర్గా పనికొచ్చేది లేనిది తేల్చేవాళ్ళు ఇతరులు. కానీ ఒక డాక్టరే ఆ వృత్తికి తను పనికిరానని నిర్ణయించుకున్నప్పుడు ఆ నిర్ణయానికి తిరిగేమిటి? ఎదురు చెప్పేవాళ్ళు ఎవరు? కానీ ఒకటి మాత్రం నిజం, మిగిలిన వృత్తులకు వైద్య వృత్తికి తప్పకుండా తేడా ఉంది. ఏ వృత్తిలో ఏ విధమైన పొరపాటు జరిగినా కలిగే నష్టం వస్తు రూపంలో, ధన రూపంలో ఉంటుంది. కానీ డాక్టర్లు పొరపాటు చేస్తే జరిగే నష్టం మనిషి ప్రాణం. అతన్ని నేను ఉత్సాహపరచాలని ప్రయత్నిస్తుంటే నన్ను నిరుత్సాహపరచాలని ప్రయత్నిస్తావేం లలిత? నిరుత్సాహపరచాలని కాదను, నీకు స్ఫురించని విషయాలు తెలియపరచాలని. జీవితంలో మనిషి తను చేసుకునే ప్రతి నిర్ణయానికి తనే బాధ్యుడవ్వాలని నా ఉద్దేశం. ఒకరి మీద మన ప్రోత్సాహం ఎక్కువగా ఉండడం మంచిది కాదను, ముఖ్యంగా పురుషుల మీద. మళ్ళీ ఆ తేడా ఎందుకు? తేడా అని కాదు, ఒక స్త్రీ ఇంకో స్త్రీని అర్థం చేసుకున్నట్లు పురుషుడు అర్థం చేసుకోలేడు. కానీ ఒక స్త్రీ పురుషుణ్ణి గాని, ఒక పురుషుడు స్త్రీని కానీ అర్థం చేసుకునే విధానం మన జాతిలో సంభవించదు. ఇలా మనం వాదించుకుంటే దీనికి అంతం ఉండదు. నీ మీద, నీ తెలివి మీద నాకు నమ్మకం ఉంది. ముఖ్యంగా శ్రీనివాస్ మీద నీకున్న ప్రత్యేక అభిమానానికి కారణం లేదనుకోను. నువ్వు అతని విజయానికి కారకురాలివైతే ఆకాశానికి ఎత్తుతారు. కానీ నీ మూలంగా మరొకసారి అపజయానికి మాత్రం తావివ్వకు. స్త్రీ మూలంగా పురుషుడు ఓటమి అంగీకరించలేడు. అది నరాల్లో జీర్ణించుకున్న బలహీనత. ఇందులో ఓటమికి అపజయానికి తావుందనుకోను లలిత. ఆ రోజు భగభగా మండిపోతున్న ఇళ్లల్లో ఒక అమ్మాయిని చావు బతుకుల్లో ఉన్నప్పుడు బతికించడానికి కారకుడు శ్రీనివాస్. అతను నిజంగా చావును ఎదుర్కొనేందుకు భయపడేవాడైతే ఆ రోజు ఆ అమ్మాయిని ఎలా రక్షించాడంటావు? ఏమో, నువ్వన్నట్లు అతనిది కొంత భావన కావచ్చు. ఆ రోజు జరిగింది కేవలం యాదృచ్ఛికము కావచ్చు. హలో డాక్టర్. అప్పుడే లైబ్రరీ నుండి వస్తున్న శ్రీనివాస్ తలెత్తి చూశాడు ఆశ్చర్యంగా. లైబ్రరీ ముందుగా ఉన్న కారులో కృష్ణమూర్తి గారిని చూసి కొంచెం ఆశ్చర్యపోయాడు. ఆయనకు వీలైనప్పుడు అటువైపు రావడం, తనను పీల్చుకుని వెళ్లి కొంతకాలం గడపడం మామూలే. అయినా ఆ రోజు అది కొంచెం ఆశ్చర్యపరిచింది. అనురాధ ఆ సంగతి అప్పుడే చాలా మందికి చెప్పిందన్నమాట అనుకున్నాడు కొంచెం విసుగ్గా. అది పైకి కనబడనీయకుండా హలో అని విష్ చేశాడు మామూలుగా. డాక్టర్ అన్న పదానికి ఎటువంటి ప్రత్యేకత కనబడనీయకుండా. ఎక్కడికి? రూమ్కేనా? మీరేంటి ఇలా వచ్చారు? ఏం లేదు, ఇక్కడ దగ్గరలో ఒకరింటికి విజిట్కి వెళ్తున్నాను. దారిలో నిన్ను కలిసి ఎక్కించుకుందామని. ప్రొఫెషనల్ విజిటా? అంతే మరి ఈ టైంలో అన్నారు నవ్వుతూ. అయితే నేనెందుకు సార్? అదేంటయ్యా, ఎక్కువ టైం పట్టదులే, అట్నుంచి ఇంటికి వెళదాం. వారు మాట్లాడకుండా కారు ఎక్కాడు, మనసులో ఇష్టం లేకపోయినా. కారు ఆగగానే కృష్ణమూర్తి గారు దిగమండంతో మనసులో విసుగు మరింత ఎక్కువైంది. ఏంటి నీ ఉద్దేశం అనుకున్నాడు చిరాగ్గా. కాని ఇంటి గుమ్మంలోకి అప్పటికే ఇల్లుగలాయన రావడంతో వారు మాట్లాడకుండా దిగి కృష్ణమూర్తి గారిని అనుసరించాడు. లోపల రోగి పరీక్ష మొదలైనవి పూర్తయ్యాక ప్రొఫెషనల్ విజిట్ సోషల్ విజిట్ గా మారింది. డాక్టర్ శ్రీనివాస్ అని కృష్ణమూర్తి గారు పరిచయం చేయగానే ఇంటాయన ఆనందంగా కరచాలనం చేస్తూ, మీ అబ్బాయా, మీలాంటి వారిని ఇంకొకరిని తయారు చేస్తున్నారన్నమాట అన్నాడు. అవునని గట్టిగా చెప్పాలనిపించింది కృష్ణమూర్తి గారికి. అబ్బే కాదండి, అతను మా స్నేహితుడు అన్నారే గాని నాకు పిల్లలు లేరనడానికి ఆయన మనసు అంగీకరించలేదు. ఇదంతా ముళ్ల మీద కూర్చున్నట్లుంది శ్రీనివాస్కు.
మీ ఒపీనియన్ ఏమిటి అన్నారు కారెక్కి. నాదా, నాకేం తెలుసండి ఈ విషయాలు. అదేంటి, ఏదో ఒక అభిప్రాయం ఏర్పడి ఉండాలి కదా. ఏమో, నా అభిప్రాయానికి నేనంత విలువ ఇవ్వను, కానీ నాకు ఈ కేసు అంత ఆశాజనకంగా లేదు. నీ సలహా ఏంటి? ఆయన ముఖం వంక నిశితంగా చూశాడు. ఆయన భావాలు ఏమాత్రం అందలేదు. ఆయన అతి సామాన్యంగా యథాలాపంగా రోడ్డు మీద వచ్చేపోయే జనాన్ని చూస్తూ కూర్చున్నారు. మనసులో ఒక నిట్టూర్పు విడిచాడు. ఈ పెద్దవాళ్లతో వచ్చిన చిక్కేది, వాళ్ళని గట్టిగా కాదనలేం, అలాని కావలసిన విధంగా సంభాషణ మార్చుకోనులేము అనుకున్నాడు. సర్జరీతో ఏమైనా ఫలితం కనిపించొచ్చు. సరిగ్గా అదే నేను అనుకున్నాను అన్నాడు విపరీతమైన ఉత్సాహం ముఖంలో వ్యక్తం చేస్తూ. ఆయన వంక కొంచెం ఆశ్చర్యంగా చూసి, అప్పుడే నా విషయం మీ దాకా ఎలా వచ్చింది అని అడిగాడు అదో వదనుడై. ఫెళ్ళును నవ్వారు. నీకంటే మొహమాటం కానీ మా అమ్మాయి అనురాధకు లేదు. దయచేసి మరో విధంగా భావించకుండా తిరిగి ఇలాంటి పరిస్థితి కలగజేయొద్దని నా కోరిక. కారణం అడిగారు తీవ్రంగా. నేనెవరో తెలిసిన వారి దగ్గర నుండి మీకు మిగిలిన విషయాలు కూడా తెలిసే ఉండాలే. తెలిసాయనుకో, ఆయనంత మాత్రాన విని వదిలేయడం స్నేహధరం అనుకోను. మీరు నిజంగా నేను కోరినట్లు చేస్తే మీ స్నేహానికిచ్చే విలువ మరెప్పుడు దేనికి ఇవ్వలేనేమో. అది స్నేహధర్మంగా భావించలేను. తనది కాని వస్తువును తనయుడు దాచుకుంటూ ఉంటే మందలించని తల్లుంటుందా? దానికి దీనికి సంబంధం ఏముంది? అయినా ఇందులో నాది కాందేముంది? 5 ఏళ్లు కష్టపడ్డాను, డిగ్రీ సంపాదించుకున్నాను. అది నా స్వంతం కాకుండా ఎలా పోతుంది? కరెక్ట్. 5 ఏళ్లు కష్టపడి చదివిన చదువు స్వంతం ఎలా అవుతుంది? నువ్వు చదివిన చదువు లోకోపకారం కోసం గాని నీలో నువ్వు దాచుకోవడానికి కాదు. నా శ్రమ, నా డబ్బు వెచ్చించి సంపాదించింది పూర్తిగా నా స్వంతమని భావిస్తున్నాను. అది ఏ విధంగా ఉపయోగించుకోవడానికైనా అవసరమైన హక్కు, అర్హత ఉన్నాయి. అర్హత ఉందేమో, హక్కు ఎప్పుడూ లేదు. నువ్వు చదివిన వైద్య విద్య నీ ఇష్టం వచ్చినట్లు ఉపయోగించుకుంటానంటే ఎలా కుదురుతుంది? వైద్యంలో మెళకువలన్నీ నీకు తెలుసునని వైద్యం దృష్ట్యా చట్టవిరుద్ధమైన పనులు చేస్తుంటే నీకు శిక్ష పడకుండా ఉంటుందే? చట్టవిరుద్ధమైన పనులు చేస్తే కదా శిక్ష. అసలు చట్టానికి వైద్యానికి కావలసిన పని జరుగుతున్నప్పుడు ఇంకా శిక్ష ఏముంది? తప్పుడు పనులు చేసేవారిని శిక్షించి సన్మార్గంలో నడపవలసిన బాధ్యత ప్రభుత్వాన్ని. చెడుగా మారి మంచిగాను ఉపయోగించకుండా వృధా అయ్యేవారిని బాగుపరిచే బాధ్యత స్నేహితుల్ది. నీ డబ్బు ఖర్చు చేసి నీ శక్తి వెచ్చించి చదివినంత మాత్రాన నీ విద్య నీ సొంతం కాదు. ఇదేం నీ స్వంత పొలం పుట్రా కాదు కదా నీ ఇష్టం వచ్చినట్లు చేసుకోవడానికి. ఆఖరికి స్వంత ప్రదేశంలో కూడా ఇతరులకు అసౌఖ్యం కలిగించేది శిక్షార్హం కదా. మరి ఇలాంటిది శిక్షార్హం ఎందుకు కాకూడదు? శ్రీనివాస్ అభిమానం దెబ్బతింది. అదే కృష్ణమూర్తి గారు కూడా ఆశించింది. అతని ముఖం ఎర్రబడింది. ఎవరిచ్చారు ఈయనకు ఇంత స్వాతంత్రం స్వంత విషయాల్లో జోక్యం కలిగించుకునేందుకు? నేను ఏ ఒక్కరి అసౌకర్యానికి కారకుడు కానంత వరకు, ఎవరి అభివృద్ధికి నిరోధకుడు కానంత వరకు నేను చేస్తోంది చట్టవిరుద్ధం కాకుండా నా మనసుకు నచ్చి నాకు సంతృప్తి కలగజేస్తున్నంత వరకు ఈ విమర్శలు లెక్కపెట్టదలుచుకోలేదు అని మనసులో అందామనుకుని పైకి అనేశాడు. ఒకరి అభివృద్ధికి నిరోధకుడు ఎందుకు కాలేదు? నువ్వు ఆచరించలేని వృత్తి ఎన్నుకొని అందులో పరీక్షల్లో వచ్చిన ఎక్కువ మార్కుల మూలంగానో మీ నాన్నగారి పరపతి మూలంగానో సీటు రప్పించుకుని నీకంటే అన్ని విధాలా తక్కువగా ఉన్న ఓ నిర్భాగ్యుడికి సీటు రాకుండా చేయలేదా? నువ్వీ చదువు ఉండకపోతే నీ స్థానంలో మరొకడు డాక్టర్ అయ్యి 10 మందికి ఉపయోగపడుతూ ఉండేవాడే. డాక్టర్! కంగుమంది శ్రీనివాస్ కంఠం. ఇందులో మా నాన్నగారి ప్రసక్తి లేదు. నేను మెడిసిన్ చదవడానికి ఆయన కారకులైనంత మాత్రాన కాలేజీలో సీట్ రావడానికి, ప్రతి పరీక్ష పాస్ అవడానికి మాత్రం కారకులు కాదు. అదంతా నా స్వయం కృషి. నాకు చదివేందుకు స్తోమత, సీటు సంపాదించేందుకు తగిన తెలివి ఉన్నాయి. ఈ రెండింట్లో ఇతరుల ప్రసక్తి అనవసరం. నా ఆస్తిని దుర్వినియోగపరిచేందుకు ఎంత హక్కుందో నా చదువు దుర్వినియోగపరిచేందుకు కూడా అంత హక్కు ఉంది. నీ ఆస్తి సంగతి ఎలా ఉన్నా నీ చదువు దుర్వినియోగపరిచేందుకు మాత్రం వీల్లేదు. నువ్వు నీ ఉద్యోగంపై వచ్చే డబ్బు ఆశించకపోవచ్చు, కానీ నీ స్థానంలో మరెవరున్నా ప్రజాసేవ ధర్మంగా ఆచరిస్తారు. ప్రజాసేవ అది కేవలం అక్షరాల్లో తప్ప ఆచరించేందుకు కాదు. ఎవరు చేస్తున్నారు ఈ ప్రజాసేవ? ఇది చదువుకునే రోజుల్లో ఉండే ఆదర్శపు ఆవేశం తప్ప ఎక్కడ జరుగుతోంది ప్రజాసేవ? ఆఖరికి చావు బ్రతుకుల్లో ఉన్నవారని డబ్బు ముఖం చూడందే చూసేందుకు కూడా వెళ్ళని మీ డాక్టర్లు మాత్రం కాదు ప్రజాసేవకులు. చివరికి పేద ప్రజల కోసం నెలకొల్పబడ్డ ధర్మాసుపత్రుల్లో కూడా జరగడం లేదు ఈ ప్రజాసేవ. ఎక్కడ డబ్బుందో అక్కడే సేవ ఉంది, ఎక్కడ పరపతి ఉందో అక్కడ సౌకర్యం ఉంది. మీరు చెప్పే ఈ ప్రజాసేవంతా హంబక్. నిజంగా ఆచరించేవారిని నేను చూడలేదు. నువ్వు చూడలేని వ్యక్తులను ఇతరులు చూసేటట్లు చేయమని నేను చెప్పేది. నీలో ఉన్న భావాలు ఇతరులు అనుసరించేందుకు వీలు చేయమని నేను అడిగేది.
ఇలాంటి వాటినన్నింటికీ అన్ని విధాలా అర్హులైనవి నీలాంటి వాళ్ళు అర్థంలేని అనుమానాలతో వెనక్కి తగ్గుతూ ఉంటే చదువు పూర్తయ్యేసరికి అప్పుల పాలై ఇంట్లో చెంబు చెక్క అమ్మి చదివి వెనక పోషించవలసిన వాళ్ళు ఉన్నప్పుడు ఎలా ప్రాక్టీస్ పెట్టగలడు? ప్రజాసేవ ఆదర్శాలు ఎలా పాటించగలడు? ఈ వాదనకు అంతం లేదని ఇంకా వాదించదలుచుకోక మౌనం దాల్చాడు శ్రీనివాస్. కాని ఆవేశపు కోప చిహ్నాలు వీడిపోలేదు. అరుణవర్ణం దాల్చిన ముఖంతో పాటు కళ్ళు ముకుళితమయ్యాయి. రకరకాల భావాలు కదలసాగాయి. వివర్ణమైన అతని ముఖం చూస్తూ మౌనం దాల్చారు కృష్ణమూర్తి గారు. ఆయన ఆశించింది అదే. తాము చేస్తున్న పనుల్లో తప్పులు గోచరిస్తేనే గాని ఆత్మవిమర్శకు లోనవ్వరు. ఆత్మవిమర్శ జరిగినప్పుడే పొరపాట్ల నుండి వేరు కాగలుగుతారు. అతన్ని మరో మాట మాట్లాడించకుండా అతని గది ముందు కారాపారు. గుడ్ నైట్ అని ముభావంగా చెప్పి తలుపు తీసుకుని లోపలికి పోయాడు శ్రీనివాస్. మంచం మీద వాలి ఆలోచన నిమగ్నుడైన అతనికి ఆ రోజు ఆకలి కూడా తెలియలేదు. ఇక బయటికి వెళ్లేందుకు ఇష్టపడలేదు. ఏంటి గొడవ తనకు? ఏ చాటు నుండి ఏ మూలకు పోయినా తనని గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు కనిపించక మాన్రా? ఏంటి కృష్ణమూర్తి గారికి అవసరం? ఇవాళ ఆయనంతగా వాదించవలసిన అవసరం ఏమిటి? ఒక డాక్టర్గా మరో డాక్టర్ని తయారు చేయాలన్న కాంక్ష ఇవాళ ఎలా జరిగిందో ఏ ఒక్కరితో వాదించను నేను ఆయనతో ఎలా వాదించాను? ఛ! తనలో మార్పు వస్తోంది. తను దేనికో లొంగిపోతున్నాడు. ఇక్కడి నుండి పారిపోవాలి. ఏ ఒక్కరి బాధకు కారపడవడం తనకిష్టం లేదు. లేదు. తను వీళ్ళకి ఎందుకు భయపడాలి? తను కాని పని ఏం చేస్తున్నాడని వీళ్లకు దూరంగా ఉండాలి. లేదు. తను ఎక్కడి నుండి ఎవరి నుండి పారిపోడు. తనకు అవసరం ఇక లేదు. అసలు ఈ వాల్టి వాదన అంతటికీ కారణం అనురాధ. ఈసారి కలిసినప్పుడు గట్టిగా అడిగేయాలి. అనురాధ, నేను నిజంగా నీ దగ్గర నుండి పారిపోగలనా? నన్ను ఇలా దేంతో కట్టేస్తున్నావు? నేను ఇంకెంతో కాలం నీకు దూరంగా కూడా ఉండలేననిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో నీ నుండి ఎలా పారిపోతాను? పరిస్థితులకు ఎదురుగా నిలుస్తాను గాని నీ దగ్గర నుండి పారిపోలేను.